ప్రముఖ దత్తక్షేత్రమైన పిఠాపురంలో శ్రీపాద బాపన్నార్య మహానాద ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే కాటకాగ్ని చైనా మహాయజ్ఞం కార్యక్రమం పురస్కరించుకుని పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి వారి శోభాయాత్రను ఘనంగా జరిపారు. దత్తాత్రేయ స్వామి వారిని పల్లకిలో ఉంచి పిఠాపురం పాదగయ క్షేత్రం నుండి ఈ శోభాయాత్రను ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని ఘోషిస్తూ పట్టణమంతా ఊరేగారు. మహాయజ్ఞాన్ని జయప్రదం చేయాలని ప్రచారం గావించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రామచంద్రరావు, విహెచ్పి నాయకుడు సురేంద్ర దత్తు మీడియాతో మాట్లాడుతూ తొలిసారిగా పిఠాపురం నిర్వహిస్తున్న సవిత్రు కాటకాగ్ని చైనా మహాయజ్ఞం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జై గణేష్ దేవస్థానం చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్, శ్రీపాద బాపన్నార్య గృహం పండితులు అల్లం రాజు, సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే దత్తా అని చెప్పి ఒక్కసారి ఆయన నామస్మరణ చేస్తారో మనకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా సరే మనకి రక్షణ వలయంగా నిలిచే మహాశక్తి ఆ దత్తాత్రేయుల వారు. అటువంటి దత్తాత్రేయుల వారి యొక్క కాషాయ ధ్వజాలు మన పిఠాపురం ఊరంతా కూడా కాషాయమయం చేసి చాలా అద్భుతంగా ఈ యొక్క 23వ తారీఖు నుంచి డిసెంబర్ 23వ తారీఖు నుంచి 27 వరకు కూడా అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి 50 మంది హిందువులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క దత్తాత్రేయుల వారు కరుణా కటాక్షం పొంది సస్యశ్యామలంగా ఈ దేశం కోసం, ధర్మం కోసం ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా భారీగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిగంబరుడిని మనం పుణ్యక్షేత్రంలో మనం జన్మించాం. అటువంటి యాగాన్ని మనం ఆనాడు చూడలేకపోయాం. 700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యాగాన్ని మళ్ళీ మన అందరం కూడా చూసే అదృష్టం మన యొక్క సంస్థ వారు నిర్వహించడం, ఇది మన అందరి యొక్క అదృష్టం. కాబట్టి మహిళామూర్తులు, మాతృమూర్తులు, పిల్లలు అందరికీ కూడా రాబోయేటువంటి తరాలకి ఈ యాగము అనేటువంటి దాని గురించి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో 23 నుంచి 27 వరకు జరిగేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని మన జీవితానికి మోక్షసాధకులుగా మనం కావాలని కోరుకుంటూ 23వ తారీఖు నుంచి డిసెంబర్ 23 నుంచి 25 తారీఖు వరకు 5 రోజులు జరుగుతుంది. పిఠాపురంలో బాపన్నార్య గృహంలో జరుగుతుంది. కాబట్టి దత్తభక్తులందరూ కూడా, హిందువులందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపాపాత్రలు కావాలని కోరుతున్నాడు. దత్తాత్రేయ స్వామికి చాలా అరుదైన ఒక లక్షణం ఉంది. దత్త అంటేనే ఆయన భక్తులకి దత్తుడైపోతాడు. కాబట్టి